నేను గతంలో చెప్పిన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు కూడా భారతీయ జనతా పార్టీలో కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్తలు, పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల వర్గం అంతా ఓన్లీ మోడీ వర్గం మాత్రం. నేను మా ఇంటర్నల్ మీటింగ్లో కూడా చాలా సందర్భాలు చెప్పిన, బండి సంజయ్ వర్గం అని చెప్పి బండి సంజయ్ కోసం పనిచేస్తే కూడా దానికి క్షమించే ప్రసక్తే లేదు. వ్యక్తి కోసము గ్రూపులు కట్టేవారికి అది బండి సంజయ్ కోసం పనిచేసినా ఎవరి కోసమైనా పనిచేస్తే వాళ్ళకి టికెట్ 80% ఇవ్వం. పార్టీ కోసం పనిచేయాలి. ఈయన ఎక్కడి నుంచి వచ్చినా, నీకు ఎన్ని నిధులు ఇచ్చినా? భారతీయ జనతా పార్టీలో ఈ వర్గం ఆ వర్గం ఉండదు. ఎవరు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం. ఒక్కడి జెండా కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి. వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీలు ప్రోత్సాహం ఉండే ప్రసక్తి లేదు. నా కోసం పనిచేస్తూ ఉండదు, ప్రసక్తి లేదు. దాన్ని ఎప్పుడు ప్రోత్సహించము, దాన్ని అనుమతించము. దాన్ని హుజాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంట్లో ఆ పద్ధతి పోయింది. ఎక్కడ లేని సమస్య ఇక్కడి నుంచి వస్తున్నది. ఎక్కడ లేని సమస్య ఇక్కడి నుంచి వస్తున్నది. కానీ ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మేము కష్టపడి ఇప్పుడు గట్లంటే బండి సంజయ్కి పార్టీకి హుజరాబాద్లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసినారు. వాళ్ళ టికెట్ ఇవ్వమంటారా? చెప్పు, ఇవ్వమంటారు వాళ్ళ టికెట్లు? వీళ్ళంతా కష్టపడి పనిచేశారు. వీళ్ళు ఏ వర్గం? ఈయన ఎవరి ద్వారా చేయండు? ఈయనకి ఎందుకు ఇస్తున్న నిధులు? వీళ్ళకి ఎందుకు ఇస్తున్నా? వీళ్ళకి ఎందుకు ఇస్తున్న నిధులు? అసలు నాకు వర్గాలు తెలియదు. ఇక్కడ నాకు కార్యకర్తలు తెలుసు తప్ప ఇప్పుడు చేరినప్పుడు నేను అంత యాక్టివ్గా లేను. నేను ఎవరికో నాకేం తెలుస్తుంది అన్న. నాకు ఎవరు అసలు పనిచేస్తున్నా. ఇప్పుడు ఈజీఎస్ దేశంలో ఏ ఎంపీ మీరు నమ్మరు, ఏ ఎంపీ కూడా ప్రతి గ్రామ పంచాయతీకి 5 లక్షల నుంచి 20 లక్షలు ఇచ్చినటువంటి ఒక ఎంపీ నాకు చూపెట్టారు. మీరు కరీంనగర్ పార్లమెంట్ లో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉంటే అన్ని గ్రామ పంచాయతీలకు సరే ఒక 10-20 గ్రామ పంచాయతీ టెక్నికల్ ప్రాబ్లం వలన ఇవ్వలేకపోయినాం. ప్రతి గ్రామ పంచాయతీకి 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ఈజీఎస్ నిధులు ఇచ్చింది నేనే. ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. మేము ఒక్కొక్క మండలానికి 1.5-2 కోట్ల నిధులు ఇచ్చినాం. అన్ని కలిపి ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. మీరు చూస్తున్నారు. మీరు ఎంపీ ల్యాడ్స్ కూడా ఎవరు వస్తారు, నిన్న వస్తా కూడా నిన్న కూడా ఇచ్చిన, అంతవరకు తనకిచ్చిన, ఎవరు వచ్చినా అందరికి. అవి దేనికోసం మనకు కావాల్సింది ఎవరు గెలవాలి? పార్టీ కోసం కష్టపడ్డటువంటి. ఇలా ఇది కార్యకర్తల ఎలక్షన్స్ అన్న. వాళ్ళు పార్టీ కోసం కష్టపడి గెలిపించారు. ఆ గెలిపించిన మళ్ళా వాళ్ళు ప్రజాప్రతినిధులు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. లేకుంటే మా దానంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. సిఆర్ఎఫ్ ఫండ్స్ 800 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి వస్తే సిఆర్ఎఫ్ ఫండ్స్ 219 కోట్ల రూపాయలు తెలంగాణ కరీంనగర్ వరకు వచ్చిన. ఇది వాళ్ళు చెప్పారు. మొన్న ఉస్నాబాద్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే చెప్పారు. 219 కోట్ల రూపాయలు ఓన్లీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం చేస్తాం. ఇప్పుడు మళ్ళా 100 కోట్లు వస్తున్నాయి. ఈ దఫా మళ్ళా 150 కోట్లు మళ్ళా వస్తున్నాయి. గ్రామీణ సడక్ యోజన హైయెస్ట్ పైసలు ఇక్కడ వరకు వస్తాం. మీరు రోడ్లు చూస్తున్నారు. ఏ కమ్యూనిటీలు ఎవరికి కావాలన్నా బోర్లు కావాలి. మొన్న సమ్మర్లో దాదాపు 800 పైగా బోర్లు ఎంచినాం. సమ్మర్లో తండాలలో అక్కడ ఇక్కడ మొత్తం బోర్లు. ఎవ్వరు బోర్లు అడుగుతారు ఇష్టం. ఇక్కడ ఎవ్వరు అడుగుతారు ఇష్టం బోర్లు. ఎవ్వరికి బోర్లు ఎవరికి వస్తాం అంటే ఈ వర్గానికి బోర్లు లేదు, ఈ వర్గాన్ని బోర్లు చేయాలనుకున్నాం. నాకు ఏ వర్గం నాకే తెలియదు. ఎవరు ఏ వర్గం ఇప్పుడు నాకేది వాళ్ళకి ఎదురు నాకేం తెలుస్తుంది. కాబట్టి నేను మళ్ళీ అప్పగిస్తున్నా. కొంతమంది గిరిగీసుకొని బండి సంజయ్కే పూజ చేస్తా అంటాననుకో, వాళ్ళు అవుట్ రాసిపోయారు. వాళ్ళ భవిష్యత్తు అవుట్ ఎందుకు ఇస్తాం? టికెట్ ఎందుకు ఇస్తా? ఇప్పుడు నాకు సపోర్ట్ చేసి బండి సంజయ్ వర్గమే అని ఇవ్వాలన్నా కూడా టికెట్ ఇయ్య. మోడీ వర్గం అనాలి, పార్టీ కోసం పనిచేస్తా అనాలి. ఇది క్లారిటీ. ఇది ఇప్పటికైనా కొంచెం అటు ఇటు ఉంటే మీరు పార్టీ జెండా కింద రావాలి. నా కోసమే పనిచేసేవాళ్ళు కానీ ఇంకోటి కోసమే పనిచేసేవాళ్ళు కానీ పార్టీ జెండా కింద రండి. ఒక జెడ్పీటీసీ టికెట్ను సగం పంచే మనం దాన్ని సర్వే చేస్తున్నాం. మనకు కావాల్సింది ఇలా మెజార్టీ మనకు గెలవాలి. అన్ని పీఠాల్లో మనం కైవసం చేసుకోవాలి. ఎందుకంటే అభివృద్ధి చేసింది మనం, నిధులు తీసుకొచ్చింది మనం, కష్టపడేది మనం. నా 20,000 సైకిల్ అంటే ఈ మామూలు విషయం కాదు. దానికి ఎంత తెరవడానికి ఎంత కష్టపడో నాకు తెలుసు.
ఎంతమందిని ఒప్పించో నాకు తెలుసు. ఇదే బాధలు తెలుసుకోవాలి, కష్టాలు తెలుసుకోవడం మనం చేస్తున్నాం. మనం ఇలా మోడీ అయినాక మోడీ కిట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. మనం నేను నంబర్ నువ్వు పోతే బట్టలు లేవన్న పిల్లలకు, బటన్స్ లేవు. ఇప్పుడు నేను ఏసీపీ మాధవ్ చూసినాం, కింద చెప్పులు లేవు. ఇక్కడ మొత్తం చినిగిపోయింది, డ్రెస్ మొత్తం చినిగిపోయింది. ఒక తృప్తి వాళ్ళకు, అరే సైకిల్ వచ్చింది నాకు, పోదాం స్కూల్కి పోదాం. ఈ పేదరికం గురించి మంచి ఆలోచన చేస్తుంది తప్ప ఇంకేంటన్నా ఈ రాజకీయాలు, ఇంకెవరో రాజకీయాలు, చిల్లర రాజకీయాలు ఇవన్నీ. కానీ జెండాకి ఎదురు రావాలి, అందరిని గెలిపిస్తాను నేను. ఈసారి కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్త, కరీంనగర్ పార్లమెంట్లో ప్రతి కార్యకర్తను పక్క పోటీ చేస్తాము, సర్వే ప్రకారం టికెట్లు ఇస్తాము, పోటీ చేస్తాము, అందరిని గెలిపించే పూచినది అన్ని జరగ. ఇవాళ బయట ఇదంతా కష్టపడేది ఇప్పుడు దేనికోసమన్నా, ఎవరికోసమన్నా. నేను ఎంపీ గెలిచిన ఇంకెన్ని సంవత్సరాలు, ఇంకా 4 సంవత్సరాల దాకా ఏముంటుంది? కానీ ఎందుకు కష్టపడుతున్నాం? ఇవాళ 3 రోజులు ఢిల్లీలో ఉంటున్నా, దేశం మొత్తం తిరుగుతున్నా, 4 రోజులు కర్నూలులో ఉంటున్నా. దేనికోసం? కార్యకర్త కోసం ఉంటున్నాం మనం. కానీ ప్రజల్లో కూడా ఒక మంచి సందేశం, కూడా విశ్వాస నమ్మకం ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో మాత్రమే ఇది చేస్తున్నాం తప్ప ఇవన్నీ బంద్ చేయాలి. ఎవ్వరు చేసినా బంద్ చేయాలి. దీన్ని ఎవ్వరు సహించరు. మీ మీడియా సోదరులకు కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం, మాకు సహకరించండి. ఇటువంటి న్యూస్ రాయకున్నారు మీరు. మీ చేతులు ఖరాబ్ అవుతాయి, మీ మైండ్ ఖరాబ్ అవుతుంది. ఆ ల్యాప్టాప్ ట్యాబ్లో కొట్టి మీ చేతులు కూడా ఖరాబ్ అవుతాయి. దేనికోసం? దాంతో ఏమవుతుంది? ఇప్పుడు సైకిల్ వంచడం రాయింది, ఇంకా సైకిల్ వంచాలని రాయింది, ఇంకా సమస్య ఇది కావాలని రాయింది. మరి మీరు అందరు సహకరిస్తేనే మేము ముందుకు పోతాం కదా. ఇప్పుడు నా కోసం రాయకూరి కార్యకర్తలు కష్టపడ్డారన్న. ఇప్పుడు ఇంకోటి అన్న, ఇంకోటి ఇప్పుడు నాకు ఎన్ని ఓట్లు వచ్చిందమ్మా? హైయెస్ట్ ఓట్లు వచ్చినాయి. ఎంత మెజార్టీ వచ్చిందన్నా? ఎవరు వచ్చిందన్నా? కార్యకర్త కష్టపడితే వచ్చినాయి కదా.